హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము యూపీఎస్సీ అప్కమింగ్ మెయిన్స్కి 2025కి GS2 PYQ అనాలిసిస్ చేద్దామండి. అసలు సిలబస్లో టాపిక్స్ ఏమున్నాయి, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ పాస్ట్లో యూపీఎస్సీ ఎలా అడిగింది, మళ్ళీ ఇప్పుడు కరెంట్ న్యూస్లో ఏముంది ట్రెండింగ్లో, మళ్ళీ యూపీఎస్సీ అప్కమింగ్ 2025కి మెయిన్స్కి ఎలా అడగొచ్చు అనేది మనం ఒక టార్గెట్ ఓరియంటెడ్ 360 డిగ్రీ యాంగిల్లో కవర్ చేద్దామండి. మనది ఈరోజు సిలబస్ వచ్చేసి సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గన్స్, డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. మేజర్గా వచ్చేసి సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడుతున్నారు. సిలబస్లో యూనిట్ 3 అండి, ఇది యూనిట్ 3, అదే పాయింట్ 3గా మెన్షన్ చేసి ఉన్నారు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనమాట కీ థీమ్. ఎప్పుడైనా సిలబస్ చూసినప్పుడు థీమ్స్ పట్టుకొని ప్రిపేర్ అవ్వాలి మీరు ఎప్పుడు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గన్స్. వేరియస్ ఆర్గన్స్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఇట్లా అన్ని. యూపీఎస్సీ ఏం అడిగిందో చూద్దామండి ఇప్పుడు, ఓకేనా. యూపీఎస్సీ ఏం అడిగింది, ఇదే కంటెక్స్ట్లో యూపీఎస్సీ ఏం అడిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నెంబర్ 1 క్వశ్చన్ వచ్చేసి, రిజార్టింగ్ టు ఆర్డినెన్సెస్ హ్యాస్ ఆల్వేస్ రేజ్డ్ కన్సర్న్ అన్నాడు. ఆల్వేస్ రేజ్డ్ కన్సర్న్ అంటే క్వశ్చన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ అక్కడ ఎప్పుడైతే ఆల్వేస్ రేజ్డ్ కన్సర్న్ అని చెప్పినప్పుడు దాన్ని మనం జస్టిఫై చేయాలి. ఆల్రెడీ ఎగ్జామినర్ చెప్పేస్తున్నాడు, ఆల్వేస్ రేజ్డ్ కన్సర్న్స్ ఆన్ వయలేషన్ ఆఫ్ ద స్ట్రిక్ట్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రైన్. స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఆర్టికల్ 50లో మెన్షన్ చేసి ఉన్నాయి కదా, దాన్ని వైలేట్ చేస్తున్నాయి ఈ ఆర్డినెన్సెస్ అంటున్నాడు అనమాట. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో. వైల్ నోటింగ్ ద రేషనల్స్ జస్టిఫైయింగ్ ద పవర్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్. ఆర్టికల్ ఏ ఆర్టికల్ చెప్తుంది, కమెంట్లో చెప్పండి మీరు. ఆర్డినెన్సెస్ ఏ ఆర్టికల్ చెప్తుంది. అనలైజ్ వెదర్ ద డెసిషన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ ద సెపరేషన్ ఆఫ్ పవర్ ఆర్డినెన్స్ ఇష్యూ హ్యావ్ ఫర్దర్ ఫెసిలిటేటెడ్ రిసార్టింగ్ టు దిస్ పవర్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మళ్ళీ ఆర్డినెన్సెస్ రేస్ అవుతున్నాయా అని అంటున్నాడు అనమాట. అనలైజ్ అన్నాడు. అనలైజ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇది, సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇది. ఓకే, మీరు ఇట్లా డివైడ్ చేసుకోవాలి క్వశ్చన్ని. షుడ్ ద పవర్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ బి రిపీల్డ్. పవర్, ఈ ఆర్డినెన్సెస్ పవర్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్లో దాన్ని రిపీల్ చేయాలనా అని అంటున్నాడు అనమాట. ఈ పవర్ రిపీల్ చేయాలనా అంటున్నాడు. పాజిటివ్స్, నెగిటివ్స్. రిపీల్ ఒపీనియనేటెడ్ క్వశ్చన్ ఇది. పాజిటివ్స్ రాయాలి, ఎందుకు రిపీల్ చేయకూడదు అని. నెగిటివ్స్ కూడా రాయాలి, అవును రిపీల్ చేయడం వల్ల ఏం లాభాలు ఉంటాయి అన్నట్లు. డూ యూ థింక్ దట్ కాన్స్టిట్యూషన్, సెకండ్ క్వశ్చన్ అండి, డూ యూ థింక్ దట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ నాట్ యాక్సెప్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. డూ యూ థింక్ అన్నప్పుడు క్వశ్చన్ ఓరియంటెడ్ క్వశ్చన్ అనమాట. ఇది జాగ్రత్తగా అటెండ్ చేయాలన్నమాట. రాదర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ పార్ట్. ఏమంటున్నాడు, డస్ నాట్ యాక్సెప్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్ అంటున్నాడు. నువ్వు థింక్ చేస్తున్నావా, మనం అడుగుతాం కదా జనరల్గా ఫ్రెండ్స్ని, నువ్వు ఇలా అనుకుంటున్నావా అని. మనకు ఇలానే క్వశ్చన్ వేస్తున్నాడు, అట్లనే థింక్ చేసి బ్రెయిన్ స్టార్మ్ చేసి ఆన్సర్ చేయాలన్నమాట. రాదర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఓకే, ఏం రాస్తారు ఆర్టికల్, మనం ఆర్టికల్ ఫస్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్ ఆర్టికల్ దేంట్లో ఉంది అనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటూ రావాలన్నమాట. తర్వాత బాడీలో ఏమడుగుతున్నాడు, డస్ నాట్ యాక్సెప్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్ట్రిక్ట్. ఎస్, వై కాన్స్టిట్యూషన్ డస్ నాట్ యాక్సెప్టెడ్ అంటే నెగిటివ్ ప్రొవిజన్స్ ఏవైతే స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉండకూడదు అని చెప్పిందో అవి రాసుకుంటూ రావాలన్నమాట. రాదర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటున్నాడు. సింపుల్గా డూ యూ థింక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మీరు కాన్స్టిట్యూషన్లో ఏముందో మ్యాక్సిమం అదే రాయడానికి ట్రై చేయాలి. ఒకవేళ కంటెంట్ గుర్తు రాకపోతే అప్పుడు మీరు వేరే లెజిస్లేటివ్, జ్యుడిషియల్ జడ్జిమెంట్, కేస్ లాస్, ఎగ్జాంపుల్ రిపోర్ట్స్, రికమెండేషన్స్ రాసుకుంటూ వస్తారు, అవి రాయాలి. తర్వాత వే ఫార్వర్డ్ కూడా ఇవ్వాలన్నమాట ఇలాంటి దాంట్లో. డూ యూ థింక్ అన్నాడు కాబట్టి క్వశ్చన్ ఓరియంటెడ్ కదా ఇది. ఈ క్వశ్చనే ఒక మీకు క్వశ్చన్ మార్క్లా ఇచ్చినప్పుడు మీరు వే ఫార్వర్డ్ కూడా రాయాలన్నమాట. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఎక్స్ప్లెయిన్ కీవర్డ్. ఓకే, థర్డ్ క్వశ్చన్, జుడిషియల్ లెజిస్లేషన్ ఈజ్ యాంటీథెటికల్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సింపుల్ అండి, డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఆర్టికల్ 50లో జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ ఏదైతే డివిజన్ ఉందో దానికి జుడిషియల్ లెజిస్లేషన్, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ గైడ్ లైన్స్ అనుకోండి, ఆ విశాఖ గైడ్ లైన్స్ జుడిషియరీ ఇచ్చిందనమాట. దాని తర్వాత లెజిస్లేషన్ అయింది అది. అలా విశాఖ గైడ్ లైన్స్ జుడిషియరీ ఇవ్వడం వల్ల స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్ ఏదైతే ఉందో దానికి ఇంపాక్ట్ ఉంటుందా అంటున్నాడు. సింపుల్, యాజ్ ఎన్విస్టేజ్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సెపరేషన్ ఆఫ్ పవర్ ఏదైతే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారో దానికి అగైన్స్ట్ జుడిషియల్ లెజిస్లేషన్ అంటున్నారు. మీరు పాజిటివ్స్ రాయాలి, రెండు నెగిటివ్స్ కూడా రాయాలి. ఒకసారి అవసరం పడుతుంది. విశాఖ గైడ్ లైన్స్ రావడం వల్లనే కదా ఇన్ని ఇదవుతున్నాయి. ఏమంటారు, సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్లో మనం ప్రివెంట్ చేయడానికి చాలా గైడ్ లైన్స్ తీసుకొచ్చింది, యాక్ట్ తీసుకొచ్చింది పార్లమెంట్ అని చెప్పుకుంటూ రావాలన్నమాట. ఇన్ దిస్ కంటెక్స్ట్ జస్టిఫై ద ఫిల్లింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్స్. ఈ పిఐఎల్స్ ఏదైతే ఉంటాయో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్,
ఇది ఎక్కువ ఆ ఇయర్లో వేసినట్టున్నారు, అందుకే దాని గురించి క్వశ్చన్ అడిగాడు అనమాట. ప్రేయింగ్ ఫర్ ఇష్యూయింగ్ గైడ్లైన్స్ టు ఎగ్జిక్యూటివ్ అథారిటీస్. ఓకే, ప్రేయింగ్ ఫర్ ఇష్యూయింగ్ గైడ్లైన్స్. మనం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి పిఐఎల్ వేసి ఏమని అడుగుతాము, ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఇలా చేస్తుంది, ఇలా చేయొద్దని చెప్పి ఏమంటారు గైడ్లైన్స్ ఇవ్వండి అని సుప్రీంకోర్టుకి దగ్గరికి వెళ్తాం. లేదు అంటే ఎగ్జిక్యూటివ్ ఇలా చేయకూడదు, ఇలా చేస్తుంది, ఇలా చేయకూడదు అని గైడ్లైన్స్ ఇవ్వండి అని చెప్తాం, లేదా ఇలా చేయండి అని చెప్పి గైడ్లైన్స్ ఇవ్వండి అని చెప్తాము అలా. కాబట్టి ఆ కంటెక్స్లో క్వశ్చన్ అడిగాడు. కీ థీమ్ వచ్చేసి సెపరేషన్ ఆఫ్ పవర్, బాక్స్ కూడా పెట్టేశాను మీకోసం. నెక్స్ట్ ప్రాబెబుల్ అప్కమింగ్ 2025 మెయిన్స్కి ప్రాబెబుల్ ఎలా అడగొచ్చు క్వశ్చన్స్. కరెంట్లో ఏం నడుస్తున్నాయి ట్రెండింగ్లో అంటే, ఓకే ఇంపార్టెంట్ అంటే కరెంట్లో ట్రెండింగ్లో ఏం నడుస్తున్నాయి అంటే ఇష్యూ ఆఫ్, ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ఇష్యూ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేటివ్. డిస్కస్ ద ఇష్యూ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్. అంటే కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయి ప్రొవిజన్స్ అంటే మీకు అన్ని కోర్ ఓరియంటెడ్ 360 డిగ్రీ యాంగిల్ కవర్ అయ్యేటట్లు నేను ప్రాబబుల్ క్వశ్చన్స్ పెట్టాను. టు వాట్ ఎక్స్టెంట్, సెకండ్ క్వశ్చన్, టు వాట్ ఎక్స్టెంట్ ద ఎంక్రోచ్మెంట్ ఆఫ్ జ్యుడిషియల్ బ్రాంచ్ జస్టిఫైడ్ ఇన్ టు ద లెజిటిమేట్ డొమైన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అథారిటీ. ఓకే, ఎంక్రోచ్మెంట్ ఆఫ్ జ్యుడిషియల్ బ్రాంచ్ జస్టిఫైడ్, జ్యుడిషియరీ లెజిస్లేటివ్ బ్రాంచ్లోకి వెళ్ళి లాస్ చేస్తుంది కదా, మీరు దాన్ని అసలు మీరు రైట్ అంటారా రాంగ్ అంటారా అనే నేను కూడా ఒపీనియనేటెడ్ యూపీఎస్సీ లైన్స్లోనే మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇలా క్వశ్చన్స్ చేసి ఫ్రేమ్ చేసి ఇస్తున్నాను. హోప్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. ఈ డాక్యుమెంట్ నేను మన మెంటర్స్ అకాడమీ యాప్ లాంచ్ చేశాము, దాంట్లో ఫ్రీ మెటీరియల్లోకి వెళ్తే మీరు అందులో పెట్టేస్తానండి, సరేనా. అందులో మీకు యూపీఎస్సీ పీవైక్యూ 2025 అనాలిసిస్ అని చెప్పి దాంట్లో డాక్యుమెంట్ పెడతాను, GS2 అని ఫోల్డర్ కూడా పెడతాను, సరేనా. రైట్, రీజన్స్ ఎందుకు ఇలాంటి క్వశ్చన్ రావడానికి రీజన్స్ ఏంటి, అసలు మేజర్గా రీజన్స్ ఇలా క్వశ్చన్ అడగడానికి రీజన్స్ ఏమున్నాయి అని కూడా పెట్టేశాను మీకు. ఓకే, వైస్ ప్రెసిడెంట్ రీజన్స్ ఏమున్నాయంటే వైస్ ప్రెసిడెంట్ రిపీటెడ్లీ అపోజ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. ఇంతకుముందు ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ జ్యుడిషియరీ వర్క్లో ఇంటర్ఫియర్ అయ్యే వాళ్ళు కాదు, ఇలా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కరెంట్లో ఉందన్నమాట, వైస్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు యాజ్ వైలేటింగ్ పార్లమెంటరీ సోవరెనిటీ కీవర్డ్ అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్. ఈ 2 పాయింట్స్కి వైలేట్ చేస్తుంది. ఏదైతే మన బేసిక్ స్ట్రక్చర్ జ్యుడిషియరీ నుంచే ఎవాల్వ్ అయింది కదా 1973 కేశవానంద భారతి కేసు. ఓకే, అవి దానివల్ల ఏమి దీనికి వైలేట్ చేస్తున్నాయి, పార్లమెంటరీ సోవరెనిటీ ఉంది ప్లస్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది, దీన్ని వైలేట్ చేస్తుంది బేసిక్ స్ట్రక్చర్ అని మాటిమాటికి చెప్తున్నాడు కాబట్టి న్యూస్లో ఉంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ అడగొచ్చు పైన పెట్టిన. సెకండ్, ఇంకా ఎందుకు రీజన్స్ ఏంటంటే రీసెంట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫర్ గవర్నర్స్కి గైడ్ లైన్స్ ఇచ్చింది కదండి, అండ్ ప్రెసిడెంట్ ఆన్ గివింగ్ అసెంట్ టు బిల్స్ వాస్ క్రిటిసైజ్డ్ యాజ్ ఓవర్ స్టెప్పింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ బై డైరెక్టింగ్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి ఇలా చేయండి అని చెప్పి జ్యుడిషియరీ చెప్పింది కదా గవర్నర్స్కి రీసెంట్గా. కాబట్టి కూడా ఈ క్వశ్చన్ అడగచ్చు. టు వాట్ ఎక్స్టెంట్స్ ద ఎంక్రోచ్మెంట్ ఆఫ్ జ్యుడిషియల్ బ్రాంచ్ జస్టిఫైడ్ ఇన్ టు ద లెజిస్లేటివ్ డొమైన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అథారిటీ. ఓకేనా, చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి మీకు ఈ సిరీస్. మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఇప్పుడు రాసే వాళ్ళే కాదు, నెక్స్ట్ మీరు అప్కమింగ్ 2026కి రాసే వాళ్ళైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నుంచి అనాలిసిస్ చేస్తుండండి, ప్రాబబుల్ క్వశ్చన్స్ మీరు ఇంట్యూట్ చేయాలి క్వశ్చన్స్ని. ఓకే, ఇప్పుడు ఇలా అడిగాడు 2025 ఇలా అడిగాడు 2026లో ఎలా అడగొచ్చు అని చెప్పి నోట్స్ కన్సాలిడేట్ చేసుకొని రివిజన్ చేస్తూ మన కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 2 minute సిరీస్ కూడా ఫాలో అవ్వండి, మెయిన్స్ సిరీస్ కూడా ఉంటుంది. మీకు మాక్సిమం ఏమైతే హెల్ప్ఫుల్ అవుతుందో నేను అలా చూసుకుంటానండి. కామెంట్స్లో ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి. మన SNT సిరీస్ కూడా స్టార్ట్ అవుతుంది, SNT ఎన్వైరన్మెంట్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ దీని రిలేటెడ్ ఇప్పటివరకు ప్రాబబుల్ క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అనేది చూసాం మనము. ఓకే, చూసాము. ఇంకా ఏంటి మీకు కంటెంట్ ఇంకా హెల్ప్ఫుల్ ఏం కావాలి అనేది చూసి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంటెంట్. ఓకేనా, ఏమి మీకు హెల్ప్ఫుల్ అయ్యేలాగా కంటెంట్ మొత్తం మెటీరియల్ అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ మీద మెటీరియల్ తయారు చేశాను, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, రాబోయే ఎగ్జామ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, బాడీలో ఏముండాలి, ప్లస్ వేరియస్ కేస్ లాస్ ఏమున్నాయి దాని రిలేటెడ్. ఓకే, వే ఫార్వర్డ్ కమిటీ రికమెండేషన్స్ ఏమున్నాయి అన్ని ఒక చోట పెట్టాను మీకోసం. హోప్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. ఓకే, డెఫినేషన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఫస్ట్ డెఫినేషన్ మనకు తెలిసి ఉండాలి. డెఫినేషన్ అకార్డింగ్ టు సో అండ్ సో అని చెప్పి రాయాలన్నమాట. అదే 0.5 మార్క్ మీకు పక్కన రాయకుంటే మీరు రాస్తే మీకు ½ మార్క్ వస్తే మీరు ర్యాంక్ ఎక్కడో చేంజ్ అయిపోతుంది, ½ మార్క్ 1 మార్క్కి. అట్లా ప్రతి క్వశ్చన్కి ½ మార్క్ అంటే 20 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అయిపోతాయి. క్లాసికల్ డెఫినేషన్ ఏంటి, మాంటెస్క్యూ ఏమన్నాడు, మాంటెస్క్యూ అకార్డింగ్ టు మాంటెస్క్యూ గుర్తుంటే రాయొచ్చు. స్పిరిట్ ఆఫ్ లాస్లో చెప్తున్నాడు, స్పిరిట్ ఆఫ్ లాస్ అనేది కూడా ఇది కూడా గుర్తుంటే ఇంకా మేలు. అంటే మాంటెస్క్యూ అకార్డింగ్ టు అని చెప్పి రాయొచ్చు. ఏం చెప్తున్నాడు, దేర్ కెన్ బి నో లిబర్టీ వేర్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ యునైటెడ్ ఇన్ ద సేమ్ పర్సన్. ఓకే, నార్ ఇఫ్ ద పవర్ ఆఫ్ జడ్జింగ్ బీ నాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్. అంటే 2 sides ఆఫ్ ద కాయిన్ ఉందన్నమాట ఇది. కాబట్టి ఇది యూస్ఫుల్ అవుతుంది.
ఇండియన్ కంటెక్స్లో సుప్రీంకోర్టు ఇన్ రామ్ జవాయా కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో రామ్ జవాయా కపూర్ అనేది కపూర్, రణబీర్ కపూర్ అలా కపూర్ గుర్తుపెట్టుకోండి చాలా, రామ్ జవాయా కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1955లో సుప్రీంకోర్టు ఏం ఇచ్చింది అనేది చూసుకోండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ ఇండీడ్ రికగ్నైజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సుప్రీంకోర్టే చెప్పింది అనమాట. ఇన్ ఇట్స్ అబ్సల్యూట్ రిజిడిటీ. సుప్రీంకోర్టు అప్పుడు చెప్పిన స్టేట్మెంట్ చేంజ్ అవ్వచ్చు, ఎవాల్వ్ అవ్వచ్చు తర్వాత కూడా. ఓకే, ఎవల్యూషన్ ఉంటుంది, ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూకి ఆ పవర్ ఉంది జ్యుడిషియరీకి. తన జడ్జిమెంట్ని తనే రివ్యూ చేయొచ్చు అనమాట. అది ఏ ఆర్టికల్ చెప్తుందో మీరు కమెంట్స్లో పెట్టండి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ ఇట్స్ అబ్సల్యూట్ రిజిడిటీ బట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్ హ్యావ్ బీన్ సఫిషియెంట్లీ డిఫరెన్షియేటెడ్. ఓకే, ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో లెజిస్లేటివ్వి, ఎగ్జిక్యూటివ్వి, జ్యుడిషియరీవి సపరేట్ చేసేసింది కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు మన కాన్స్టిట్యూషన్ ఫాదర్స్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఆర్టికల్ 50 ఏం చెప్తుంది? ద స్టేట్ షల్ టేక్ స్టెప్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 50 అట్లనే గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి మెయిన్స్ రాసేటప్పుడు అలా బయాట్ చేసి అలా కాపీ పేస్ట్ చేసేయాలి అంతే, ఇంకా దాంట్లో మాట్లాడేది ఏమి ఉండదు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఆర్టికల్ 50 గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇంకా ఆర్టికల్. అట్లా ప్రతిదీ ఏదైనా థీమ్ వచ్చిందంటే ఆ థీమ్ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్ని మీకు గుర్తు రావాలి. ఉమెన్ రిలేటెడ్ ఏమున్నాయి, రైట్ టు ఈక్వాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏమున్నాయి అట్లా. ఓకే, ద స్టేట్ షల్ టేక్ స్టెప్స్ టు సెపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్. టు సెపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. జుడిషియల్ ఇండిపెండెన్స్, ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెన్స్, సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ, సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, అది చెప్పేస్తున్నారు కాన్స్టిట్యూషన్. ఇంకా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిఫ్లెక్టింగ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే కాన్స్టిట్యూషన్లో సెపరేషన్ ఆఫ్ పవర్స్ని ఎలా సెపరేట్ చేసింది కాన్స్టిట్యూషన్ అనేది చెప్తున్నాం. పాజిటివ్ పాయింట్స్ లాగా రాసుకోవచ్చు. లెజిస్లేచర్ ఆర్టికల్ 79 to 129. ఓకే, ఆర్టికల్ 79 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి లెజిస్లేచర్ గురించి? ఆర్టికల్ 79 to 122 యూనియన్ రిలేటెడ్. స్టేట్ రిలేటెడ్ ఏంటి 168 to 112 అన్నమాట. ఓకేనా, 112. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏం చెప్పారు దాంట్లో కాన్స్టిట్యూషన్ ఈ ఆర్టికల్స్లో? లా మేకింగ్ ఒకటి, బడ్జెట్ ఒకటి, కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్. ఓకే, కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్ బై ద పార్లమెంట్ ఫ్రమ్ ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్. చాలా ఇంపార్టెంట్. ఆ స్టాండింగ్ కమిటీస్ వల్ల ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్ ఉంటుంది. అదే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి ఆ కమిటీస్. లెజిస్లేచర్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అంటాం కదా మనము. దట్ ఈస్ ద కోర్ ఆఫ్ అవర్ ఇండియన్ డెమోక్రసీ అంటాం కదా. ఎందుకంటామా అదే కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్. ఓకే, ఎగ్జిక్యూటివ్ గురించి ఏమి ఇచ్చారు? ఫస్ట్ లెజిస్లేచర్ గురించి ఆర్టికల్స్ అన్ని చూసాము ఒక చోట. లా మేకింగ్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏముంటాయనేది చూసాము. బడ్జెట్ ఎక్కడ అనేది కూడా మీకు ఆర్టికల్ చెప్పండి, కమెంట్ చేయండి. ఆర్టికల్స్ 52 to 78 ఎగ్జిక్యూటివ్ గురించి ఎక్కడ చెప్తున్నారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, చీఫ్ మినిస్టర్. 52 to 78 ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, ఈ ఆర్టికల్స్ మీకు కొన్నైనా కనీసం మీకు గుర్తుండాలి. దీంట్లో యూనియన్ వన్ స్టేట్ గురించి 153 to 167 గవర్నర్, స్టేట్ సీఎం. అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్. దీంట్లో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏం చెప్తున్నారు? అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి అనేది. ఓకే, జ్యుడిషియరీ ఆర్టికల్స్ ఏంటి 124 to 147. ఓకే, సుప్రీంకోర్టు గురించి. హైకోర్ట్స్ 214 to 231. ఇక్కడ హైకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఏ ఆర్టికల్ కింద వస్తుంది కమెంట్ చేయండి. ఓకే, ఇండిపెండెంట్ అడ్జుడికేషన్ పవర్ వచ్చింది దీంట్లో. కాన్స్టిట్యూషన్ జ్యుడిషియరీకి పవర్స్ ఇస్తుంది ఫంక్షన్స్. దాంట్లో స్పెసిఫిక్గా ఇండిపెండెంట్ అడ్జుడికేషన్, జ్యుడిషియల్ రివ్యూ పవర్ కూడా ఉంది. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జ్యుడిషియల్ రివ్యూ ఏ ఆర్టికల్ కింద చేస్తుంది కమెంట్ చేయండి. ఓకేనా, ఛాలెంజెస్ టు సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇలా ఈ జ్యుడిషియల్ రివ్యూ ఆర్టికల్స్ కానీ ఇట్లాంటి కంటెక్స్ట్ ఇప్పుడు నేను 3 ఒకటే చోట పెట్టాను. మీరు సెపరేషన్ ఆఫ్ పవర్స్ చదువుతున్నప్పుడు ఇలా బ్రాడ్ ఓరియంటెడ్లో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఏమున్నాయి ఇలా మొత్తం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏమున్నాయి సెపరేషన్ ఆఫ్ పవర్స్లో? ఇప్పుడు పాజిటివ్స్ చెప్పాము, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే. ఇప్పుడు సెపరేషన్ ఆఫ్ పవర్స్లో ఇండియాలో ఛాలెంజెస్ ఏమున్నాయి? ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఓవర్లాపింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓవర్లాపింగ్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి? మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కదా మినిస్టర్స్, వాళ్ళే మళ్ళీ పార్లమెంట్లో ఎంపీస్ లాగా కూర్చుంటారు అనమాట ఎగ్జిక్యూటివ్. కాబట్టి ఓవర్లాపింగ్ ఉంది. నెక్స్ట్ జ్యుడిషియరీ ఇష్యూస్ గైడ్ లైన్స్ ఇన్ లెజిస్లేటివ్ గ్యాప్స్. ఎక్కడైతే లెజిస్లేటివ్ డొమైన్ లేదో, లెజిస్లేచర్ కానీ లా కానీ ఎక్కడైతే ఏ సబ్జెక్ట్లో లేదో జ్యుడిషియరీ చెప్పేస్తుంటుంది, అక్కడ జడ్జిమెంట్ ఇస్తుంటుంది. ఎందుకు ఇస్తుంటుంది అంటే జనాలు కూడా వెళ్తుంటారు కాబట్టి కూడా ఇస్తుంది. ఎగ్జాంపుల్ విశాఖ కేస్. ఓకే, ఇంతకుముందు ప్రొటెక్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ 2013 అని ఈ గైడ్ లైన్స్ లేవన్నమాట ఇంతకుముందు. సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ లా చేసింది. ఓకేనా, నెక్స్ట్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. ఇది కీ ఇంపార్టెంట్ వర్డ్. ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ అంటాం మనం. ఓకే, ఫస్ట్ ఏమొస్తుంది? జ్యుడిషియల్ రివ్యూ. తర్వాత ఏమొస్తుంది? రివ్యూ తర్వాత జ్యుడిషియల్ యాక్టివిజం. తర్వాత ఏమొస్తుంది? జ్యుడిషియల్ ఓవర్ రీచ్.
ఓవర్గా రీచ్ అయిపోతుంది అంటాం కదా, సింపుల్గా ఓవర్ రీచ్ అవుతుంది, ఓవర్ చేస్తున్నాను అట్లా, అట్లా ఓవర్ రీచ్ అన్నట్లు. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ మూడు మీరు ఎప్పుడైనా ఏదైనా మీకు ఏం గుర్తు రాకపోతే కనీసం జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం రిలేటెడ్ ఏం కేసెస్ ఉన్నాయి, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ రిలేటెడ్ ఏమున్నాయి అనేది చూసుకొని రాయొచ్చు మీరు. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఎక్కడ జరుగుతుంది? సుప్రీంకోర్టు డెసిషన్స్ పర్సీవ్డ్ యాజ్ పాలసీ మేకింగ్. ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టు బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్. ఇది ఎగ్జిక్యూటివ్ డొమైన్ కదా, జనరల్గా ఎగ్జిక్యూటివ్ చెప్పాలి కదా, కానీ సుప్రీంకోర్టు చెప్పింది అన్నట్లు ఇది ఓవర్ రీచ్ అని చెప్తున్నారు అనమాట. నీట్ రిజర్వేషన్ గైడ్ లైన్స్, నీట్ రిజర్వేషన్లో గైడ్ లైన్స్ ఎలా ఉండాలో సుప్రీంకోర్టు చెప్పింది, దాన్ని ఓవర్ రీచ్ దాంట్లో ఎగ్జాంపుల్గా రాయొచ్చు. ఎక్సెసివ్ ఆర్డినెన్స్ పవర్ ఉంది. ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్ 123, ఇప్పుడే అడిగాను కామెంట్స్లో పెట్టండి, నేను ఆర్డినెన్స్ వచ్చేసింది. ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్ 123 ప్రెసిడెంట్ అండ్ ఆర్టికల్ 213 గవర్నర్ యూజ్ చేస్తాడు. డైల్యూట్స్ లెజిస్లేటివ్ ప్రాసెస్. ఏదైతే పార్లమెంట్లో లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా లాస్ పాస్ చేయాలనో, ఈ గవర్నర్ ఆర్టికల్ 213 కింద, ప్రెసిడెంట్ 123 కింద ఆర్డినెన్సెస్ పాస్ చేసేసి దాన్ని డైల్యూట్ చేస్తున్నారు ఆ పవర్ని, అది చెప్తున్నారు అనమాట. డీలేస్ ఇన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో డీలేస్ ఉన్నాయి. ఎందుకునే టసల్ ఉంది కదా, జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్కి టసల్ నడుస్తుంది, గొడవ నడుస్తుంటుంది కదా. వీళ్ళు రికమెండ్ చేసి పంపించినా కూడా జ్యుడిషియరీ ఏదైతే బార్ కౌన్సిల్ ఉందో ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి కదా, ప్రెసిడెంట్ అల్టిమేట్గా ఏం చేస్తాడు, పక్కన పెట్టేస్తాడు అనమాట చూడకుండా. కాబట్టి లేట్ అవుతున్నాయి, డీలేస్, టసల్ ఉంటుంది. వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళు వీళ్ళకి నచ్చకపోవచ్చు, లేదా అట్లా టసల్ నడుస్తుంటుంది, ఇద్దరి మధ్య గొడవలాగా అనమాట. టసల్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఓవర్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ చాలా న్యూస్లో ఉంది, క్వశ్చన్ పడవచ్చు, చూద్దాం మనం ముందు. కొలీజియం సిస్టమ్ కూడా అంటే బ్రాడ్గా దాన్ని తీసేయాలా లేదా ఉండాలా అనేలాగా కూడా చూద్దాము వీలైతే. లేదు అంటే దాంట్లో అంటే అంత బ్రాడ్గా క్వశ్చన్ పడేలాగా, అంటే ఏదైనా క్వశ్చన్ ఇస్తున్నప్పుడు మెయిన్స్లో అది రికరెంట్ ఉండాలన్నమాట. యూపీఎస్సీ ఎప్పుడైనా ఇస్తుంది అంటే క్వశ్చన్ పాస్ట్లో న్యూస్లో ఉండాలి, కరెంట్లో న్యూస్లో ఉండాలి, మళ్ళీ ఫ్యూచర్లో కూడా అది న్యూస్లో ఉండే రికరెంట్ టాపిక్ ఉంటే, లేదా ఏదైనా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది అంటే యూపీఎస్సీ వేస్తుంది. వీక్ లెజిస్లేటివ్ ఓవర్ సైట్. పార్లమెంటరీ కమిటీస్ రికమెండేషన్స్ ఆఫెన్ నాట్ బైండింగ్. పార్లమెంటరీ కమిటీస్ పవర్ఫుల్లే అండి, కానీ ఏం చేస్తాము, ఒక్కొక్కసారి గవర్నమెంట్ దాని ఏవైతే రికమెండేషన్స్ ఉంటాయో వింటుంది, వినదు, ఒక్కోసారి వినదు. కాబట్టి నాట్ బైండింగ్ అంటున్నారు, ఎప్పుడు నాట్ బైండింగ్. ఇంపార్టెంట్ కేస్ లాస్ ఏమున్నాయి ఇందాక చెప్పాను మీకు. రామ్ జవాయా కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, చాలా ఇంపార్టెంట్ కేసులా. దాంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇంపార్టెంట్ కేస్ లాస్ చూస్తున్నాం మనం, ఎగ్జాంపుల్స్గా కోట్ చేయాలి మీరు ఖచ్చితంగా అప్కమింగ్ మెయిన్స్లో. జవాయా కపూర్, రామ్ జవాయా కపూర్ చెప్పాను, కపూర్ రణబీర్ కపూర్, అట్లా రిషి కపూర్, అట్లా గుర్తు. కపూర్ కేసులో ఏం జరిగింది, నో స్టేట్ సెపరేషన్ బట్ ఫంక్షనల్ డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ అని చెప్తున్నారు అనమాట, సుప్రీంకోర్టు చెప్పింది. ఇందాక చెప్పాను మీకు. కేశవానంద భారతి కేసులో వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కేశవానంద భారతి కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో సెపరేషన్ ఆఫ్ పవర్స్ రిలేటెడ్ ఏం చెప్పింది, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేసింది, పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. కాబట్టి మీరు కేస్ లాస్ రాస్తున్నప్పుడు ఇలా రాసి కోట్ చేశారంటే సూపర్గా ఉంటుంది. ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్. నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ 1975లో జరిగింది. ఈ కేసులో జ్యుడిషియరీ ఇన్వాలిడేటెడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అఫెక్టింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు కదా అప్పుడు పార్లమెంట్, జ్యుడిషియరీ ఏం చేసింది, ఆ అమెండ్మెంట్నే ఇన్వాలిడేట్ చేసి పడేసింది అనమాట. ఎందుకంటే ఎలక్షన్స్కి ఎఫెక్ట్ చేస్తుంది అది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇంపార్టెంట్ వర్డ్. ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో మీకు అది కూడా తెలిసి ఉంటుంది, మీరు చదివింటే. ఇందిరాగాంధీ కేసులో ఏం జరిగింది, ఇందిరాగాంధీ గారు ఆమె ఉన్నప్పుడు ఆమె ఎలక్షనే నల్ అండ్ వాయిడ్ డిక్లేర్ చేసేసింది సుప్రీంకోర్టు. ఓకే, అసలు ఆ ఎలక్షనే జరగదు అన్నట్లు. అంటే ఫస్ట్ హైకోర్టు అక్కడి నుంచి కోర్టు నుంచి వచ్చిందిలేండి, లోయర్ కోర్టు నుంచి, తర్వాత మళ్ళీ దాన్నే రీఅఫర్మ్ చేశారు. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015లో ఏం జరిగింది, ఈ కేసులో ఎన్జేఏసీ యాక్ట్ తెలుసుంటుంది మీకు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. జ్యుడిషియరీలో ఉన్న అపాయింట్మెంట్స్ ఎగ్జిక్యూటివ్ చేస్తుంది, దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఉంటారు అన్నట్లు తీసుకొస్తే దాన్ని స్ట్రక్ డౌన్ చేసేసింది. ఎందుకంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ దాన్ని హనన్ అవుతుంది, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. మా యొక్క ఉన్న ఇండిపెండెన్స్, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఇండిపెండెన్స్ మేము జడ్జిలను మేమే అపాయింట్ చేసుకుంటాము, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నట్లు ఇచ్చారనమాట జడ్జిమెంట్. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, మీకు ఇందాక చెప్పాను 1997 కేసు ఇది, స్టేట్ ఆఫ్ రాజస్థాన్. కోర్ట్ ఫ్రేమ్డ్ గైడ్ లైన్స్ ఆన్ సెక్షువల్ హరాస్మెంట్ డ్యూ టు లెజిస్లేటివ్ వాక్యూమ్. లెజిస్లేషన్ అక్కడ లేకపోయింది, అందుకే జ్యుడిషియరీ ఇంటర్ఫేర్ అయ్యి దాంట్లో గైడ్ లైన్స్ ఇచ్చింది అనమాట. ఓకే, వే ఫార్వర్డ్ ఏం రాయొచ్చు మీరు చూడండి, అన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, డెఫినేషన్ తీసుకోండి, మళ్ళీ ఒకసారి వీలైతే రివైజ్ చేద్దాం. వే ఫార్వర్డ్, రికమెండేషన్స్ ఫ్రమ్ కమిటీస్ అండ్ రిపోర్ట్స్. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 2008లో రికమెండేషన్స్ ఏమున్నాయి, సెకండ్ ఏఆర్సీ అంటాం, ఇది కోట్ చేస్తే మీరు చాలా మంచి మార్క్స్ పడతాయండి. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ క్లియర్లీ డిమార్కేట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ఆర్గన్ టు ప్రివెంట్ ఓవర్లాప్. ఎవరి పవర్స్ వాళ్ళకి క్లియర్గా చెప్పేయండి,
అని చెప్పినారనమాట. ఈ సెకండ్ ఏఆర్సీ రికమెండ్ చేసింది. ఎవరి పవర్స్, జ్యుడిషియరీ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఎవరి పవర్స్ వాళ్ళకి ఇచ్చేయండి, ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పింది. స్ట్రెంగ్తన్ లెజిస్లేటివ్ కమిటీస్ ఫర్ బెటర్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ. లెజిస్లేటివ్ కమిటీస్ అంటే నథింగ్ బట్ పార్లమెంటరీ కమిటీస్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని మీద క్వశ్చన్స్ కూడా వచ్చాయి పాస్ట్లో, చూసుకోండి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇంత ఎందుకు రాస్తున్నానంటే మీకు అర్థమైపోతుంది, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. పుంచి కమిషన్ ఏం చెప్పింది ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్? ఎప్పుడు వేశారు పుంచి కమిషన్? 2010లో. ఇయర్స్ రాస్తే చాలా మంచిది, రాయకపోయినా ఓకే, ఇంత గుర్తుంటే చాలు. పుంచి కమిషన్ సజెస్టెడ్ క్రియేటింగ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ అటానమీ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ద 3 ఆర్గనైజేషన్స్. కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పింది. ఇక్కడ ఏం చెప్పారు? సపరేట్గా డిమార్కెట్ కీవర్డ్స్. ఎప్పుడైనా మైండ్కి కీవర్డ్స్ ఇవ్వాలి, ఇస్తే అది అలానే గుర్తుపెట్టేసుకుంటుంది. ఏమిస్తారు? సెకండ్ ఏఆర్సీ డిమార్కెట్ చేయమని చెప్పింది. పుంచి ఏం చెప్పింది? బ్యాలెన్స్ బిట్వీన్ అటానమీ, కోఆర్డినేషన్, సింపుల్ కోఆర్డినేషన్ ఇవ్వండి అని చెప్పింది. ఇలా గుర్తుపెట్టుకోవాలి, కోఆర్డినేషన్ పుంచి, డిమార్కేషన్ సెకండ్ ఏఆర్సీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఇట్లానే చిన్నగానే పెట్టుకుంటేనే అండి చాలా బాగా గుర్తుంటాయి. రీఇన్ఫోర్స్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ అపాయింట్మెంట్. ఓకే, అది చెప్పింది. జ్యుడిషియరీలో ఇండిపెండెన్స్గా, జ్యుడిషియరీ ఏదైతే ఇండిపెండెన్స్ ఉందో దాన్ని రీఇన్ఫోర్స్ చేయండి అని చెప్పింది. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పి ట్రాన్స్పరెన్సీ ఇన్ అపాయింట్మెంట్స్లో అని చెప్పింది అనమాట. లా కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది? జనరల్గా లా కమిషన్ గవర్నమెంట్ ఏదైతే పవర్లో ఉందో ఎగ్జిక్యూటివ్, వాళ్ళే లా కమిషన్లో ఉంటారు కాబట్టి అది రిపోర్ట్ కొంచెం ఏం చెప్పింది చూడండి. అడ్వకేటెడ్ రిఫార్మ్స్, అలా గుర్తుపెట్టిన, అంటే మీకు గుర్తుండాలని చెప్తున్నాను నేను. ఎందుకు 124th లా కమిషన్ రిపోర్ట్ అసలు మీకు ఒకవేళ మర్చిపోయినారు అనుకోండి, బ్రెయిన్ స్టామ్ కాకపోతే, అరే గవర్నమెంట్దే కదా అది, అంటే గవర్నమెంట్ ఫేవర్గా చెప్పింటది. ఏం చెప్పింటది? జ్యుడిషియరీకి అంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కాకుండా గవర్నమెంట్కి ఎక్కువ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉండాలని చెప్పింటది అని గుర్తుపెట్టుకోవాలి. అడ్వకేటెడ్ రిఫార్మ్స్ టు రెడ్యూస్ పెండెన్సీ అండ్ ఎన్ష్యూర్ జ్యుడిషియల్ రీస్ట్రెయింట్ అంటే ఏంటి? నిలకడ, మీరు రాకూడదు మా డొమైన్లో అన్నట్ల, జ్యుడిషియల్ రీస్ట్రెయింట్ నిలకడ. అండ్ ఎన్ష్యూర్ జ్యుడిషియల్ రీస్ట్రెయింట్ ఇన్ పాలసీ ఏరియాస్లో జ్యుడిషియరీ రాకుండా చూసుకోవాలి అన్నట్లు రికమెండేషన్ ఇచ్చింది. సింపుల్, అది చెప్పేసాను మీకు ఎలా గుర్తుండాలో. మీకు ఒక చిన్నగా స్టోరీలా స్టార్ట్ చేసి చెప్పేసాను. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జేఏసీ డిబేట్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ డిబేట్లో ఇదేం చెప్పి, నీడ్ ఫర్ ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ అండ్ కొలాబరేటివ్ మెథడ్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ వితౌట్ అండర్మైనింగ్ ఇండిపెండెన్స్ని తక్కువ చేయకుండా ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, కొలాబరేటివ్ మెథడ్ ఉండాలి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్పి ఎన్జేఏసీ కమిషన్ మెథడ్ చెప్పింది అనమాట. ఓకే, కమిషన్ డిబేట్లో చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ అదర్ సజెషన్స్ అంటే ఫ్రమ్ యువర్ సైడ్ ఎందుకు పెట్టానంటే, ఇది మీ తరఫు నుంచి ఎప్పుడైనా ఒపీనియనేటెడ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వెదర్ యూ విల్ థింక్, వెదర్ డూ యూ థింక్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఇలాంటి పాయింట్స్, అలా అనకపోయినా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని మన ఓన్ ఒపీనియన్, కొన్ని ఒపీనియనేటెడ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా ఉంటాయో అప్పుడు మీరు ఖచ్చితంగా రాయడానికి ట్రై చేయాలి. ఓకేనా? రెస్పెక్ట్ ఇన్స్టిట్యూషనల్ బౌండరీస్, అదర్ సజెషన్స్ మీ తరఫు నుంచి ఫ్రమ్ యువర్ సైడ్ అని చెప్పి పెట్టాను నేను. ఎందుకు అదర్ సజెషన్స్ అంటే చాలా కీ రోల్. అందరూ జనరల్గా కమిటీ రిపోర్ట్స్ రాస్తే మీరు కొంచెం మీ తరఫు నుంచి కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వాలన్నమాట. రెస్పెక్ట్ ఇన్స్టిట్యూషనల్ బౌండరీస్ కీవర్డ్, రీఅఫర్మ్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇలా స్పిరిట్ అనే మసాలా, ఇలా కీవర్డ్స్ రాయాలి. నెక్స్ట్ స్ట్రెంగ్తన్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ వితౌట్ హ్యాంపరింగ్ ఇండిపెండెన్స్. ఆల్రెడీ కొన్ని చోట్ల వస్తుంటాయి, కానీ ఇలా ఈ లైనింగ్లో రాస్తే కొంచెం అరే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు అని ఒక ఇంప్రెషన్ పడుతుంది. ట్రాన్స్పరెంట్ అపాయింట్మెంట్స్, ఓకే, రీఫార్మ్ కొలిజియం సిస్టమ్ని రీఫార్మ్ చేయండి అని చెప్పొచ్చు మీరు. ఎంపవర్ పార్లమెంటరీ కమిటీస్ టు చెక్ ఎగ్జిక్యూటివ్ని చెక్ చేయడానికి పార్లమెంటరీ కమిటీస్కి పవర్ ఇవ్వండి అని చెప్పాలి. సింపుల్, గివ్ పవర్, ఎంపవర్. ఓకేనా? మీ తరఫు నుంచి రికమెండేషన్స్. నెక్స్ట్ కన్క్లూజన్ ఎలా రాస్తారు? ఇవే ఫార్వర్డ్ చెప్పాము, ఇంట్రడక్షన్ నుంచి వస్తున్నామండి. ఓకేనా? కన్క్లూజన్ ఎలా రాస్తారు? నీతి ఆయోగ్ స్ట్రాటజీ డాక్యుమెంట్ ఉంది, న్యూ ఇండియా @75 అని, దాన్ని కోట్ చేయాలి మీరు. ఓకే, ఎంఫసైజెస్ ఎఫిషియంట్ గవర్నెన్స్ కీవర్డ్, వేర్ ఇన్స్టిట్యూషనల్ అటానమీ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ మ్యూచువల్ అకౌంటబిలిటీ, ఇద్దరికి అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పాలి, అమాంగ్ ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి. ఓకేనా? రైట్. నెక్స్ట్ కీవర్డ్ చెప్పాను మీకు. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే అండ్ ఏఆర్సీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఇంకా కన్క్లూజన్లో ఇలా కన్క్లూడ్ చేయొచ్చు. ఇంకా చాలా బాగా కీవర్డ్స్ మసాలా పెట్టాను, వస్తున్నాయి, ముందు వస్తున్నాయి. ఇంకా ముందుంది. హైలైట్ నీడ్ ఫర్ కోఆర్డినేటెడ్ ఫంక్షనింగ్ విత్ క్లియర్ రోల్స్ టు ఎన్ష్యూర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్. ఇట్లా ప్రతి దాంట్లో ఒకటే కీవర్డ్ ఉంటుంది, మేజర్గా 1-2 ఉంటాయి, దాన్ని పట్టుకున్నారంటే మిగతా అంతా లైన్ గుర్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇన్ కన్క్లూజన్ నీడ్ టు రైట్ దిస్ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ అప్కమింగ్ మెయిన్స్ అని చెప్పి పెట్టాను మీకోసం. ఓకేనా? ఏమని రాస్తారు కన్క్లూజన్లో? ఒకవేళ డూ యూ థింక్ ద ఆర్డినెన్స్ పవర్ షుడ్ బి అబాలిష్డ్ అన్నట్లు క్వశ్చన్ ఇందాక అడిగారు కదా,
యూపీఎస్సీ అడిగింది కదా క్వశ్చన్, నేను యూపీఎస్సీ క్వశ్చన్సే చూపించాను కదా. అలా అడిగినప్పుడు మీరు ఇలాంటివి కీవర్డ్స్ కోడ్స్ ఇలా కోడ్ చేస్తే చాలా ఇంట్రొడక్షన్లో కానీ కన్క్లూజన్లో కానీ ఎస్ఏలో ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా. పవర్ టెండ్స్ టు కరప్ట్ ఏమని రాస్తారు, పవర్ టెండ్స్ టు కరప్ట్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని రాస్తారు. ఎవరు చెప్పారో రాస్తే ఇంకా సూపర్, హైలైట్, నెక్స్ట్ లెవెల్ పడతాయి మార్క్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ అబౌట్ ఐసోలేషన్. ఓకే, ఇట్లా రాస్తారు. ఏమని రాస్తారు కన్క్లూజన్లో, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ అబ్సల్యూట్ ఐసోలేషన్స్. ఓకే, అబ్సల్యూట్ ఎవరిది వాళ్ళు, నీ దారి నువ్వు చూసుకో నా దారి నా చూసుకో అన్నట్లు, అమెరికాలో ఉన్నట్లు యుఎస్లో ఎవరిది వాళ్ళు అన్నట్లు ఉండవద్దు అట్లా చెప్తారు మీరు. బట్ కోఆర్డినేషన్ విత్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఇలా 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 ఈ లైనింగ్ ఉంటే ఎట్లుంటుంది, ఎంత బాగుంది లైనింగ్. ఓకే, ప్రిజర్వింగ్ ఇన్స్టిట్యూషనల్, ఇలా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ చదవాలండి. చదువుని భారంగా చదవకూడదు, ప్రశాంతంగా కూల్గా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఏదో డిస్కషన్ చేస్తున్నాం ఫ్రెండ్తో మాట్లాడుతున్నాం అన్నట్లా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ప్రిజర్వింగ్ ఇన్స్టిట్యూషనల్ శాంక్టిటీ కీవర్డ్, ఇలా కీవర్డ్స్ పడాలంతే. త్రూ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, జ్యుడిషియల్ రీస్ట్రెంట్ ఉండాలి. కొన్ని చోట్ల జ్యుడిషియరీ కూడా కొంచెం ఏమంటారు నిలకడగా ఉండాలి. మాటికి లెజిస్లేటివ్లో ఎగ్జిక్యూటివ్లో వెళ్లకుండా కొంచెం వాళ్ళకు కూడా స్కోప్ ఇచ్చి తర్వాత ఏదైనా తప్పదు అనే దానిప్పుడు దిగాలన్నట్లు ఒక పాయింట్ రాస్తాం. అండ్ లెజిస్లేటివ్ మెచ్యూరిటీ ఈజ్ ద వే ఫార్వర్డ్. ఓకే, ఇలా రాస్తారు. ప్రిజర్వింగ్ ఇన్స్టిట్యూషనల్ శాంక్టిటీ త్రూ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, ఇద్దరు కలిసిమెలిసి మ్యూచువల్గా వెళ్ళాలిరా బాబు అని చెప్తాం. జ్యుడిషియల్ రీస్ట్రెంట్ కూడా ఉండాలి, సెకండ్ పాయింట్. అండ్ లెజిస్లేటివ్ మెచ్యూరిటీ కూడా ఉండాలి, ఈజ్ ద వే ఫార్వర్డ్. ఇలా రాస్తే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మీరు రేపు పొద్దున ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో వెళ్ళినప్పుడు మీరే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇంత మెచ్యూర్డ్గా ఎప్పుడే రాసినాడంటే రేపు పొద్దున ఇంకా ఎంత బాగా వర్క్ చేస్తాడు అనేది వస్తుంది అనమాట. ఓకే, రైట్. ఓకేనా. ఓకే అండి, ఈరోజుతో GS2 PYQ పాలిటీ అనాలిసిస్ అయిపోయింది. మెయిన్స్ ఓరియంటేషన్లో ఇప్పుడు మెయిన్స్ రాసే వాళ్ళకి ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రశాంతంగా కూల్గా ప్రిపేర్ అవ్వండి, ఏం టెన్షన్ పడొద్దండి. అప్కమింగ్ 2026 రాసే వాళ్ళకి మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. అప్కమింగ్ 2026 మెయిన్స్ కోసము ప్రిలిమ్స్ కోసము మీరు మెయిన్స్ ఖచ్చితంగా రాయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ కూడా వెళ్ళాలి, అల్టిమేట్లీ ర్యాంక్స్ రావాలి 2025 వాళ్ళకి 2026 వాళ్ళకు కూడా. ఏపీఎస్సీ TGPSC వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ డాక్యుమెంట్ నేను మన మెంటర్స్ అకాడమీ యాప్లో అక్కడ పెట్టేస్తానండి. మన మెంటర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్లో చెక్ చేసుకోండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.